మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం. ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుటికి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ, ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ. ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వసారి ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే దిశ, ఈరోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. అధ్యక్ష, ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి. అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు, దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి, వచ్చి రిపేర్ చేసుకొని. అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి, ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు. జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేవనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం.